హాయ్ హలో వెల్కమ్ టు శైలూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు. ఎప్పుడు పలుచగా కాకుండా బీరకాయ పప్పుని ఈ విధంగా దగ్గరికి ఎలా టేస్టీగా వండుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం పెసరపప్పు, బీరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. దెన్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఈ విధంగా సిద్ధం పెట్టుకోండి. దెన్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 పావుల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. దెన్ అందులోకి 2 స్పూన్ల వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోండి. అవి చిటపట్లాడుతున్నప్పుడు అందులోకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దెన్ అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి పక్కకు పెట్టుకునే పెసరపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పప్పు మంచిగా ఫ్రై అవుతూనే దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో కొంచెం రెడ్డిష్ అయిన తర్వాత ఈ విధంగా బీరకాయ ముక్కలు, టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. దెన్ అందులోకి 2 స్పూన్ల వరకు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. కారం, ఉప్పు యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. దెన్ అందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి, మరీ పచ్చిగా అయిపోతుంది. సో కాస్త వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా. దెన్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా ఎప్పుడు పలుచగా కాకుండా, రొటీన్గా కాకుండా ఈ విధంగా మంచిగా దగ్గరికి చేసుకోండి. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.